చూస్తూ ఉంటే మొన్నటి దినం ఒక తల్లి గారు తన కొడుకు సేవలో ఉన్నాడంట. ఆమె ఎవరు తన కొడుకు ఇద్దరే ఉన్నారు. తన మంచి స్వరం ఉందట, పాటలు పాడుతుందంట. దినాకర్ మినిస్ట్రీలో కూడా పాస్టర్ దినాకర్ గారు ఉన్నారు, వాళ్ళ మినిస్ట్రీలో కూడా తన పాట పాడిందంట. చాలా మంచి స్వరం ఉందంట. అయితే అంతకుముందు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ మీ లైవ్ నేను ఫాలో అవుతా ఉన్నాను, మీలాంటి ఆత్మల దానం కలిగిన వ్యక్తులు ఈరోజు ఎక్కడ కనబడతలేదు, చాలా నచ్చిందమ్మా, నాకు చాలా అంటే చాలా నచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఫోన్ ఎత్తంగానే చెప్పు తల్లి అంటారు కదా, అది నా గుండెకి తగిలిందమ్మా. ఎవరికి ఫోన్ చేసినా ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఎప్పుడు రాలేదు, అసలు మీకు మనుషుల్ని ఆకట్టుకునే శక్తి ఉందమ్మా అని అంటున్నారు. చెప్పి ఈరోజు ఇప్పుడు మళ్ళా అప్పుడు మాట్లాడి పెట్టేశారు. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఆటోలో కూర్చున్నప్పుడే ఫోన్ వచ్చింది, ఎవరు చేశారబ్బా అని. సరే ఎందుకైనా మంచిది ఎత్తుదామని ఎత్తితే ఆమె ఆ మాట అంటుందన్నమాట, అమ్మ నిజంగా ఈ రోజులలో ఇంత ప్రార్థన 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 ఆత్మల దానం కలిగిన వ్యక్తులని నేను ఛానల్లో చూస్తున్నా, నాకు ఎవరు కనబడతలేదమ్మా, మీరంటే నాకు చాలా ఇష్టమైపోయింది. మీ చర్చ్ ఎక్కడ ఒకసారి అడ్రస్ చెప్పండి, రేపు శుక్రవారం వచ్చి మిమ్మల్ని కలిసి మీ ద్వారా మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ తల్లిగారు చెప్పి, అమ్మ రాగలుగుతారా, వస్తారా మా ఇంటికి, మిమ్మల్ని పిలిస్తే మా ఇంటికి వస్తారా అని అడిగింది అనమాట. నేను ఒకటే అన్నాను. మళ్ళీ ఆమె అంటుంది, ప్రార్థన చేసి కనిపెట్టి కదా మీరు వచ్చేది అని అన్నదనమాట. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను ప్రార్థన చేసి దేవుడు రమ్మంటే ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదమ్మా అని అన్నాను. అయితే తను తప్పనిసరిగా నేను రేపు శుక్రవారం వచ్చి మీతో కలిసి ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి నేను ప్రేయర్ చేయించుకున్నాక తర్వాత మనం కొంచెం మాట్లాడుకుందాం, చాలా విషయాలు మీతో చెప్పాలి, పంచుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి, మీ సహవాసములో నేను ఉండాలని ఆశపడతా ఉన్నానమ్మా. ఈరోజు ఇలాంటి వారు నాకు కనబడతలేదని ఆ తల్లి చాలాసార్లు చెప్పిందనమాట. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రార్థన అనే విషయంలో అది గుర్తొచ్చింది నాకు చెప్పాలని. ఆమె కూడా మనం